ఆల్ట్రోజ్ మాత్రమే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డీజిల్ హ్యాచ్ బ్యాక్. కేవలం ఆల్ట్రోజ్ మాత్రమే 5 స్టార్ రేటింగ్ స్కోర్ చేసిన హ్యాచ్ బ్యాక్ ఇది. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఆల్ట్రోజ్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈ వీడియోలో టాటా కొత్తగా అప్డేట్ చేసిన ఆల్ట్రోజ్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్, డైమెన్షన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూతో పాటు ఆన్ రోడ్ ప్రైజెస్, కలర్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్గా ఫ్రీ, కానీ మాకు చాలా విలువైంది, సో సబ్స్క్రైబ్. ముందుగా ఆల్ట్రోజ్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. పాత ఆల్ట్రోజ్ లాగానే కొత్త ఆల్ట్రోజ్ కూడా పెట్రోల్, సిఎన్జి అండ్ డీజిల్ ఫ్యూయల్ ఆప్షన్స్తో లభిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది 88 PS పవర్ని, 115 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ AMT, 6 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో లభిస్తుంది. నెక్స్ట్ 1.2 లీటర్ సిఎన్జి ఇంజన్, ఇది 74 PS పవర్ని, 103 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వీటితో పాటు 1.5 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫియాట్ ఇంజన్ ఇది 90 PS పవర్ని, 200 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జి అండ్ డీజిల్ వేరియంట్స్ కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో మాత్రమే లభిస్తాయి. ఆల్ట్రోజ్ డైమెన్షన్స్లో ఎలాంటి చేంజెస్ లేవు పాత వేరియంట్తో కంపేర్ చేస్తే. 3990 mm లెంత్, 1755 mm విడ్త్ని, 1523 mm హైట్ని, 2501 mm వీల్ బేస్ని కలిగి ఉంటాయి. 345 లీటర్ బూట్ స్పేస్ని, 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంటుంది. సిఎన్జి అయితే 210 లీటర్ బూట్ స్పేస్ని, 60 లీటర్ సిఎన్జి ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంటుంది. బేస్ మోడల్తో సహా అన్ని వేరియంట్స్లో కూడా 16 ఇంచ్ వీల్స్ని ఆఫర్ చేస్తున్నారు. అది కొత్త అప్డేట్ నుంచే ఇస్తున్నారు. ఆల్ట్రోజ్ మొత్తం 4 వేరియంట్లలో ఆఫర్ చేస్తున్నారు. వీటిలో బేస్ వేరియంట్ తప్ప అన్నింట్లో సన్ రూఫ్ ఆప్షనల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ మోడల్లో డిఫాల్ట్గా సన్ రూఫ్ ఇస్తున్నారు. టాటా ఆల్ట్రోజ్ యొక్క బేస్ మోడల్ స్మార్ట్ కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ అండ్ సిఎన్జి పవర్ ట్రైన్స్లో మాత్రమే లభిస్తుంది. బేస్ వేరియంట్ నుంచే స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయిన 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, ESP, 3-point సీట్ బెల్ట్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఇస్తున్నారు. బేస్ మోడల్ ఇంకా షోరూమ్కి రాలేదు కాబట్టి ఈ ఒక్క వేరియంట్ యొక్క కొన్ని పార్ట్స్ యానిమేషన్లో చూద్దాం. ఫ్రంట్లో హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, హై బీమ్ అండ్ ఇండికేటర్ కూడా హాలోజన్ బల్బ్స్ ఇస్తున్నారు. ఫాగ్ ల్యాంప్స్ ఏమి ఇవ్వట్లేదు, వాటి ప్లేస్లో డమ్మీ ప్లాస్టిక్ క్లిప్స్ వాడారు. పాత మోడల్లో కంపేర్ చేస్తే ఫ్రంట్లో బంపర్ కంప్లీట్గా చేంజ్ అయింది. సైడ్లో 16 ఇంచ్ వీల్స్ విత్ హబ్ క్యాప్స్ ఇస్తున్నారు. ORVMs పియానో బ్లాక్ ఫినిష్తో వస్తాయి. LED సైడ్ ఇండికేటర్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి ORVM పైన. సైడ్ బెల్ట్ లైన్ కూడా పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది. ఓల్డ్ మోడల్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం స్లిమ్గా ఉంది. డోర్ హ్యాండిల్స్ ఇల్యూమినేటెడ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. రియర్ డోర్ హ్యాండిల్స్ పాత మోడల్ లాగానే ఉంటాయి. రియర్లో LED టెయిల్ ల్యాంప్స్, సైడ్ ఇండికేటర్స్ ఇస్తున్నారు. పియానో బ్లాక్ బూట్ డోర్, ఆల్ట్రోజ్ బ్యాడ్జింగ్, 2 పార్కింగ్ సెన్సార్స్, మ్యాట్ బ్లాక్ రియర్ బంపర్ ఇస్తున్నారు. బూట్లో ఎలాంటి చేంజెస్ లేవు పాత వేరియంట్తో కంపేర్ చేస్తే. 14 ఇంచ్ స్పేర్ వీల్ ఇస్తున్నారు. ఇంటీరియర్స్లో రియర్ డోర్కి పవర్ విండో బటన్, కొత్తగా అప్డేట్ చేసిన డోర్ ల్యాచ్ విత్ సపరేట్ లాక్ అండ్ లాక్ బటన్ చూడొచ్చు. సెకండ్ రో సీట్స్ బ్లాక్ కలర్లో ఫిక్స్డ్ హెడ్ రెస్ట్తో వస్తాయి. డ్రైవర్ డోర్కి ఎలక్ట్రిక్ ORM కంట్రోల్స్, ఆల్ 4 పవర్ విండోస్, పియానో బ్లాక్ డోర్ ల్యాచ్ విత్ అప్డేటెడ్ లాక్ అండ్ లాక్ మెకానిజం చూడొచ్చు. స్టీరింగ్ కింద కీ స్లాట్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ఇస్తున్నారు. హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. బేస్ మోడల్ నుంచే రిమోట్ సెంట్రల్ లాకింగ్ విత్ ఫ్లిప్ కీ ఇస్తున్నారు. దీంట్లో లాక్, అన్లాక్, ఫాలో మీ హోమ్ లంప్స్ బటన్ ఉంటాయి. కొత్త 2 స్పోక్ స్టీరింగ్ వీల్, MID అడ్జస్ట్మెంట్ కోసం స్టీరింగ్ మౌంటెడ్ బటన్స్, ఇల్యూమినేటెడ్ టాటర్ లోగోతో వస్తుంది. 4 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు బేస్ మోడల్ నుంచే. సెంట్రల్లో మాన్యువల్ AC కంట్రోల్స్ ఓల్డ్ మోడల్లో వచ్చే ప్యానెల్ లానే ఇస్తున్నారు. సెంటర్ కన్సోల్లో 12 వోల్ట్ సాకెట్, 2 కప్ హోల్డర్స్, ఫిజికల్ హ్యాండ్ బ్రేక్స్ చూడొచ్చు. గ్లవ్ బాక్స్ సేమ్ ఉంటుంది. రూఫ్లో సింపుల్ IRVM, క్యాబిన్ ల్యాంప్స్ ఇస్తున్నారు. ఈ వేరియంట్లో అందించే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ప్యూర్ వేరియంట్. ఈ వేరియంట్ నుంచి పెట్రోల్లో AMT ట్రాన్స్మిషన్, డీజిల్ పవర్ ట్రైన్స్ విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, దాంతోపాటు సన్ రూఫ్ కూడా ఆప్షనల్గా యాడ్ అవుతుంది. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో LED DRLs, LED హెడ్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి. సైడ్లో బ్లాక్ కలర్ వీల్ క్యాప్స్, ఆటోఫోల్డ్ ORVMs, రూఫ్లో రాడ్ టైప్ యాంటీనా, రియర్లో డీఫాగర్ రియర్ కెమెరా యాడ్ అవుతాయి.
ఇంటీరియర్స్లో డ్యూయల్ టోన్ సీట్స్ యాడ్ అవుతాయి. డ్రైవర్ డోర్కి ORVM ఆటో ఫోల్డ్ బటన్ యాడ్ అవుతుంది. హైట్ అడ్జస్ట్మెంట్ డ్రైవర్ సీట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 7-inch ఇన్ఫర్టైన్మెంట్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రియర్ కెమెరా విత్ అడాప్టెడ్ గైడ్లైన్స్, ఆటో AC, సెంటర్ కాన్సోల్లో USB-A, Type-C, 12V సాకెట్ యాడ్ అవుతాయి. బేస్ మోడల్లో 12V సాకెట్ పార్కింగ్ బ్రేక్ పక్కన ఇచ్చారు. ఈ వేరియంట్ నుంచి సెంటర్ కాన్సోల్లో ఇస్తున్నారు. AMT వేరియంట్లో ఆటోమేటిక్ గేర్ స్టిక్ అడిషనల్గా యాడ్ అవుతుంది. CNG వేరియంట్ కనుక చూస్తే ఫ్రంట్ అండ్ రియర్ విండ్షీల్డ్కి CNG స్టిక్కరు, ఫ్యూయల్ లిడ్లో CNG ఫిల్లరు, బూట్లో 60 లీటర్ ట్విన్ సిలిండర్స్, స్పేర్ వీల్ బూట్ కింద ఇస్తున్నారు ఎక్స్టర్నల్గా. డ్రైవర్ డిస్ప్లేలో CNG ఇండికేటర్, AC ప్యానల్లో పెట్రోల్ టు CNG బటన్ యాడ్ అవుతాయి. ఇక ప్యూర్ S వేరియంట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే ఎక్స్టర్నల్గా షార్క్ ఫిన్ యాంటీనా, సన్ రూఫ్, దాన్ని ఆపరేట్ చేసే స్విచ్, రూఫ్ ల్యాంప్ పైన యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ అన్నీ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ క్రియేటివ్ వేరియంట్. ఈ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ AMT, CNG మాన్యువల్లో ఆఫర్ చేస్తున్నారు. క్రియేటివ్ ప్లస్ సన్ రూఫ్లో DCA అండ్ డీజిల్ పవర్ ట్రైన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో 360 కెమెరాకి యూజ్ అయ్యే కెమెరా యాడ్ అవుతుంది. సైడ్లో ORVMకి కెమెరాస్ యాడ్ అవుతాయి. రియర్లో వైపర్ వాషర్, రూఫ్లో షార్క్ ఫిన్ యాంటీనా, బూట్లో పార్సిల్ ట్రే, హాలోజన్ బూట్ ల్యాంప్ యాడ్ అవుతాయి. ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ మన ఛానల్లో మాత్రమే లభిస్తాయి ఎక్స్క్లూజివ్గా. సో సబ్స్క్రైబ్ చేయండి మా ఎఫర్ట్ మీకు నచ్చితే. ఇంటీరియర్స్లో డోర్ హ్యాండిల్ మెటాలిక్ ఫినిష్తో వస్తాయి ఈ వేరియంట్ నుంచి. స్టీరింగ్ కింద ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటను, టాప్ మోడల్లో వచ్చే కీలెస్ ఎంట్రీ రిమోట్ విత్ 4 బటన్స్ యాడ్ అవుతాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ వేరియంట్లో కీలెస్ ఎంట్రీ ఉంటుంది, కానీ డ్రైవర్ డోర్కి రిక్వెస్ట్ సెన్సార్ ఉండదు బయట. సో ఇది పార్షల్ కీలెస్ ఎంట్రీ అనమాట. స్టీరింగ్ విత్ డ్యూయల్ టోన్ లెదర్ ర్యాప్తో వస్తుంది. సెంటర్లో 10.25-inch ఇన్ఫర్టైన్మెంట్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 360 కెమెరా విత్ బ్లైండ్ వ్యూ మానిటర్, ambient లైటింగ్, మూడ్ లైటింగ్, సెంటర్ స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్, ఇల్యూమినేటెడ్ కూల్డ్ గ్లోవ్ బాక్స్, మాన్యువల్ డే అండ్ నైట్ IRVM యాడ్ అవుతాయి. అదే AMT వేరియంట్ కనుక చూస్తే ఆటోమేటిక్ గేర్ స్టిక్ అడిషనల్గా యాడ్ అవుతుంది. అదే CNG వేరియంట్ కనుక చూస్తే లాస్ట్ వేరియంట్ లాగానే CNG స్టిక్కరు, బూట్లో 60 లీటర్ ట్విన్ సిలిండరు, CNG ఇండికేటరు, AC ప్యానల్లో పెట్రోల్ టు CNG స్విచ్ అడిషనల్గా యాడ్ అవుతాయి. క్రియేటివ్ ప్లస్ సన్ రూఫ్ వేరియంట్లో సన్ రూఫ్ అడిషనల్గా యాడ్ అవుతుంది. క్రియేటివ్ ప్లస్ Sలో డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వేరియంట్లో రియల్ టైర్ గేట్కి DCA బ్యాడ్జింగ్ యాడ్ అవుతుంది. సెంటర్ కాన్సోల్లో DCA గేర్ స్టిక్, ప్యాడల్ షిఫ్టర్స్ యాడ్ అవుతాయి స్టీరింగ్ వెనకాల. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ టాప్ సెకండ్ వేరియంట్ అకాంప్లిష్డ్ S. డీజిల్ అండ్ CNGలో మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్లో మాన్యువల్ అండ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్లో లభిస్తుంది. డీజిల్లో CNGలో ఇదే టాప్ వేరియంట్. ఫ్రంట్లో LED ఫాగ్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి. సైడ్లో 16-inch అలాయ్ వీల్స్ యాడ్ అవుతాయి. డ్యూయల్ టోన్ రూఫ్ యాడ్ అవుతుంది టాప్లో. రియర్లో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, డ్రైవర్ డోర్కి రిక్వెస్ట్ సెన్సార్ యాడ్ అవుతాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా యాడ్ అవుతుంది ఈ వేరియంట్ నుంచి. ఇంటీరియర్స్లో డ్రైవర్ డోర్కి 1 టచ్ అప్ డ్రైవర్ విండో ఫంక్షన్ యాడ్ అవుతుంది. రియర్ సీట్కి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఫ్రంట్ సీట్ బ్యాక్ పాకెట్స్, సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్, రియర్ సెంటర్ ఆర్మ్రెస్ట్, హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్ యాడ్ అవుతాయి. 4 డోర్లకి ట్వీటర్స్ యాడ్ అవుతాయి అడిషనల్గా. సెంటర్లో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఎక్స్ప్రెస్ కూలింగ్ యాడ్ అవుతాయి. ఎక్స్ప్రెస్ కూలింగ్ టర్న్డ్ ఆన్, విండోస్ మే రోల్ డౌన్. సన్ రూఫ్ డిఫాల్ట్గా యాడ్ అవుతుంది ఈ వేరియంట్లో. డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్లో అడిషనల్గా రియర్ టైల్ గేట్కి DCA బ్యాడ్జింగ్, సెంటర్ కాన్సోల్లో డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ స్టిక్, ప్యాడల్ షిఫ్టర్స్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ టాప్ మోడల్ అకాంప్లిష్డ్ ప్లస్ సన్ రూఫ్. ఈ వేరియంట్ కేవలం పెట్రోల్లో, అది కూడా డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్లో మాత్రమే లభిస్తుంది. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఎక్స్టీరియర్లో ఎలాంటి చేంజెస్ ఉండవు లాస్ట్ వేరియంట్తో కంపేర్ చేస్తే. ఇంటీరియర్లో 12.25-inch మల్టీ ఇన్ఫర్మేషన్ డ్రైవర్ డిస్ప్లే యాడ్ అవుతుంది. స్టీరింగ్ వెనకాల ప్యాడల్ షిఫ్టర్స్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ స్టిక్, ఎయిర్ ప్యూరిఫైయరు, ఐరా కనెక్టెడ్ కార్ టెక్నాలజీ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఈ టాప్ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు.
ఆల్ట్రోజ్ అన్ని వేరియంట్స్లో ప్యూర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. దీంట్లో మోస్ట్ ఆఫ్ ద బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి, ప్లస్ సన్ రూఫ్ కూడా ఆప్షనల్గా చూస్ చేసుకోవచ్చు. కొంచెం బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలం అనుకుంటే క్రియేటివ్ బెటర్ చాయిస్. దీంట్లో 360 కెమెరా, రియర్ వైపర్, ambient లైటింగ్ లాంటి మంచి మంచి ఫీచర్స్ యాడ్ అవుతున్నాయి. టాప్ వేరియంట్ ఒక హ్యాచ్ బ్యాక్కి అంత రేట్ పెట్టడం అనవసరమేమో అనిపించింది. పైగా టాప్ వేరియంట్ అలాయ్ వీల్స్ కూడా వీల్ క్యాప్స్ లాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆల్ట్రోజ్ యొక్క పెట్రోల్, డీజిల్, సిఎన్జి వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆల్ట్రోజ్ కలర్ ఆప్షన్స్ చూద్దాం. టోటల్ 5 కలర్స్లో ఆఫర్ చేస్తున్నారు. వైట్, గ్రే, రెడ్, బ్లూ, డ్యూన్ గ్లో కలర్స్ ఆప్షన్స్లో లభిస్తాయి. దీంట్లో బేస్ వేరియంట్ స్మార్ట్ కేవలం వైట్, గ్రే, బ్లూ కలర్స్లో మాత్రమే లభిస్తుంది. ఇది ఇవాల్టి అప్డేటెడ్ టాటా ఆల్ట్రోజ్ వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో. నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే అండ్ డౌట్స్ కూడా ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.